హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో చాలామంది అడగడం జరిగిందనమాట. సో నేను నా యొక్క ప్రజెంటేషన్సే కానీ ఏదైనా ప్రోడక్ట్ రివ్యూస్ కానీ దాని యొక్క ప్రజెంటేషన్ స్లైడ్స్ని ఏ విధంగా నేను రికార్డ్ చేసి నా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. సో దీనికి ఈ వీడియోలో మీరు ఏ విధంగా మీ స్లైడ్స్ని రికార్డ్ చేసి ఏ విధంగా దాన్ని వీడియో రూపంలో ప్లాన్ చేసుకోవచ్చు, కంప్లీట్ నాలెడ్జ్ అనేది, అది కూడా సింపుల్ స్టెప్స్తో సింపుల్ టూల్స్తో మీకు ఈరోజు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు కలిసాం, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మీరు మీ యొక్క స్లైడ్స్ని ఏ విధంగా రికార్డ్ చేసి దాన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం మన యొక్క ప్రజెంటేషన్ స్లైడ్స్ని ఏ విధంగా వీడియో రూపంలో కన్వర్ట్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. సో దానికి నేను 2 టూల్స్ అనేది యూస్ చేస్తున్నానండి. చాలా సింపుల్ టూల్స్. నెంబర్ 1 వచ్చి క్యాన్వా అండ్ నెంబర్ 2 వచ్చి జూమ్ అనమాట. సో మీరు క్యాన్వా ద్వారా మీరు స్లైడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా జూమ్ ద్వారా మీరు దాన్ని రికార్డ్ చేసి దాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి మనం నా యొక్క ల్యాప్టాప్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, నేను క్యాన్వా ఓపెన్ చేశాను, canva.com. సో ఒకవేళ మీకు క్యాన్వా పైన ఐడియా లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ క్యాన్వా పైన నాలెడ్జ్ ఉంది, ఒకసారి ప్లాన్ చేసుకోండి. సో క్యాన్వా అనేది ఒక డిజైనింగ్ టూల్ అనమాట. సో మీ యొక్క ఫోటో ఎడిటింగ్ కావచ్చు, ప్రజెంటేషన్స్, ఎవ్రీథింగ్ చాలా ఉంది. బట్ ఈ వీడియోలో నేను ప్రజెంటేషన్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో దానికి మీరు ఏం చేయాలంటే, సో క్రియేట్ డిజైన్ మీరు వెళ్ళగలిగితే, సో ఇక్కడ మీకు ప్రజెంటేషన్ ఉంటుంది. మీరు ప్రజెంటేషన్ సెలెక్ట్ చేయగానే 16:9. సో మన ప్రజెంటేషన్కి కావాల్సిన సైజెస్ ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట. సో దానికి మనము ప్రజెంటేషన్ స్లైడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక స్లైడ్స్ మనకు కావాల్సిన స్లైడ్స్, దీంట్లో మీరు ఫొటోస్ ఇమేజ్ చేసుకోవచ్చు, వీడియోస్ ఎంబెడ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము క్రియేట్ చేసుకున్న తర్వాత మనము మన యొక్క ప్రజెంటేషన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. సో వన్స్ ఎడిట్ అయిపోయింది అనుకోండి, దీన్ని మనము ఏ విధంగా ఫుల్ స్క్రీన్కి తీసుకురావాలని చూస్తే, ఓకే, నేను జస్ట్ ఒక 2 స్లైడ్స్ క్రియేట్ చేశాను. వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత మనకు ప్రజెంట్ అనే బటన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ చేశారనుకోండి, సో మనము దీన్ని ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాండర్డ్ మోడ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం ప్రజెంట్ చేయగానే మనకు మన యొక్క ప్రజెంటేషన్ అనేది ఫుల్ స్క్రీన్కి వస్తుంది. సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే, జూమ్లోకి మనం లాగిన్ అవ్వాలి. సో మనం జూమ్ ప్రజెంటేషన్ మనం కానీ ప్లాన్ చేసుకోగలిగితే, ఓకే, సో ఇక్కడ మనము జూమ్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేశానండి. సో ఇక్కడ ఏం చేయాల్సింది అంటే షేర్. సో ఇక్కడ మనం షేర్ ఇచ్చే ముందు మనము క్యాన్వాని ఫుల్ స్క్రీన్కి తీసుకెళ్ళిపోవాలి. క్యాన్వా ప్రజెంటేషన్ మనము ఫుల్ స్క్రీన్ తీసుకెళ్ళిన తర్వాత మనము జూమ్లోకి వెళ్ళి షేర్ స్క్రీను, అదేవిధంగా మనం ఏదైతే స్లైడ్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని షేర్. ఇప్పుడు మనకు జూమ్లో ఈ యొక్క స్లైడ్ షేర్ అయింది. అదేవిధంగా మనకు వాయిస్ని మనం మైక్ ఆన్ చేసుకొని వాయిస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని రికార్డ్ చేయాలి. సో దీనికి మీరు మోర్కి వెళ్ళండి. సో మోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రికార్డ్ అని ఉంటుంది. సో దీన్ని రికార్డ్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి, నేనేం చేశానంటే నా మైక్ ఆఫ్లో ఉంది కాబట్టి నా ఆఫ్లో చేశాను. సో ఇక్కడ మీరు ఒకవేళ వీడియో కావాలంటే వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఓన్లీ ఆడియో కావాలంటే ఆడియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు రికార్డ్ సెలెక్ట్ చేసి మీరు మీ యొక్క ప్రజెంటేషన్ని మీరు ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం స్లైడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము దీన్ని మోర్కి వెళ్ళిపోయి రికార్డ్ని పాస్ చేయొచ్చు లేదా స్టాప్ చేయొచ్చు. అంటే మీకు ఇంకా ఉంది అనుకుంటే పాస్ చేసి దాని తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ మీరు రికార్డ్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అయిపోయింది అనుకోండి, మీరు స్టాప్ చేసేసండి. ఈ విధంగా మీరు ప్రజెంటేషన్ స్లైడ్స్ని మీరు 1 to 1 మీరు కంప్లీట్ చేసుకొని స్టాప్ చేసుకొని, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాప్ షేరు, అదేవిధంగా మీటింగ్ని క్లోజ్ చేసేసండి. వన్స్ మనం మీటింగ్ క్లోజ్ అయిందనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే జూమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వీడియో రికార్డింగ్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. సో వన్స్ మనం కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనము ఆ వీడియోని ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకు ఫోల్డర్ రూపంలో ఓపెన్ అయిపోతుంది వీడియోని. సో మనం వన్స్ ఈ వీడియోని మనం ఓపెన్ చేసామనుకోండి, సో ఇక్కడ మనకు ఓపెన్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనము ఈ యొక్క స్లైడ్స్ని ఒక వీడియో ఫార్మేట్లో మనం రికార్డ్ చేసుకొని మన యొక్క వీడియోని
యూట్యూబ్లో అప్లోడ్ చేసామనుకోండి, సో మన ప్రజెంటేషన్ స్లైడ్స్, మన యొక్క ప్రోడక్ట్ రివ్యూ కావచ్చు, అదేవిధంగా మనము ఎన్ని స్లైడ్స్ని రికార్డ్ చేసి ఈజీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్యాన్వా ఫ్రీ, అదేవిధంగా జూమ్ కూడా మీరు అన్లిమిటెడ్ ఫ్రీగా చేసుకుంటూ మీ యొక్క ప్రజెంటేషన్స్ని రికార్డ్ చేసుకొని మీ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ప్రజెంటేషన్ని ఇమీడియట్గా ఈ సింపుల్ వేలో రికార్డ్ చేసేసి మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని మీ బిజినెస్ని గ్రో చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్, అదేవిధంగా మీ యొక్క బిజినెస్ని డిజిటల్గా గ్రో చేసుకోవడానికి కంప్లీట్ నాలెడ్జ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఉంటుంది కాబట్టి సో ఇంకెందుకు కలిసాం. నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకేనండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా పేరు చైతన్య కుమార్. థ్యాంక్ యూ సో మచ్.